ఒక్కసారే ఆ నీలమాధవ దర్శనం చేయిస్తాను. కానీ నువ్వు నేను కలిసి వెడుతున్నప్పుడు నీకు ఆ పర్వత గుహ జ్ఞాపకం లేకుండా చెయ్యడం కోసం నీ కళ్ళకి గంతలు కడతాను. నిన్ను నాతో తీసుకెడతాను. నువ్వు పర్వత గుహలో ఉన్నటువంటి నీలమాధవ దర్శనం చేసుకుని నాతో పాటు వెనక్కి వచ్చేద్దు. కానీ భగవద్ దర్శనం అవుతున్నప్పుడు కళ్ళకి ఉన్న బట్టలు విప్పుతానన్నాడు. అంటే మీరు ఆలోచన చెయ్యండి, భగవద్ దర్శనం అనేది భగవంతుడు ఇవ్వాలి. కానీ ఈయనకి ఎంత ప్రేమ అంటే భగవంతుడు అంటే నేను దర్శనం చేయిస్తాను, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు వెళ్ళడానికి అవకాశం లేకుండా నీ కళ్ళకి గంతలు కట్టేస్తానన్నాడు. అల్లుడైనా సరే, మంత్రిని తెలియదు, కళ్ళకి గుడ్డలు కట్టాడు, తీసుకెడుతున్నాడు. ఆ మంత్రి కోరిక ఏమిటి? తన ప్రభువుకి దర్శనం చేయించాలి. అందుకు వచ్చాడు, అందుకు ఇన్ని కష్టాలు పడుతున్నాడు. ఇప్పుడు దారి గుర్తుండకపోతే ప్రభువుకి ఎలా చేయిస్తాడు దర్శనం? తను కూతుర్ని పెళ్లి చేసుకుంటేనే మామగారు విశ్వావసు నీలమాధవ దర్శనం చేయించడానికి ఇంత పరీక్ష పెట్టాడు కదా, రాజుగారికి దర్శనం చేయిస్తాడా? చేయించాడు. తను చేయించాలి. తను చేయించాలంటే తనకి దారి గుర్తుండాలి. నాకు దారి గుర్తుండాలి, నాకు కంటికి కట్టకండి బట్టలు అడ్డంగా అంటే అనుమానపడతాడు, అసలు తీసుకెళ్ళడు. అందుకని అలాగే మామయ్య గారు కళ్ళకు గంతలు కట్టండి అన్నాడు. మంత్రి బుద్ధి మంత్రిది. అంటే మంత్రి బుద్ధి అంటే ఏమిటంటే మేధస్సు, తెలివితేటలు ఉపయోగించి ప్రభు కార్యాన్ని తీర్చే ప్రయత్నం ఆయన చేశాడు. మంత్రి అంటేనే మంత్రాంగం, తెలివితేటలతో కూడుకున్న వ్యవహారం. కాబట్టి ఆయన ఏం చేశాడంటే మళ్ళీ దారి నేను ఎలా గుర్తుపెట్టుకోగలనని ఒక సంచి తీసుకుని దానికి చాలా సన్నటి కన్నం పెట్టి దాని నిండా ఆవాలు పోశాడు. పోసి నడువు కట్టుకున్నాడు. ఆవాలు కింద పడుతుంటే పెద్ద ఎవరికి తెలియదు, చాలా చిన్న ఉంటాయి. అందుకని నేను పర్వత గుహకి తీసుకెళ్లే వరకు సన్న కన్నంలోంచి ఆవాలు పడుతూనే ఉంటాయి. మా మామగారు నాకు ఆ దారి చూపించకపోవచ్చు, కానీ తర్వాత నేను ఆవాలు ఎటు పడ్డాయో ఆ దారి పట్టుకుని వెళ్ళి నీలమాధవ దర్శనం చేసుకోగలను అని ధైర్యం వహించి ఆవాలు మూట నడువుకి కట్టుకుని బయలుదేరి వెళ్ళాడు. పర్వత గుహని చేరుకున్నాడు, నీలమాధవ దర్శనం చేసుకున్నాడు. అక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం చూశాడు. అది ఒక విగ్రహం కాదు, ఉన్నవాడు సాక్షాత్ భగవానుడే. సాక్షాత్ కృష్ణ భగవానుడే అక్కడ కూర్చుని ఉన్నాడనడానికి గుర్తు ఏమిటంటే ఆయన దగ్గరకి ఎవరొచ్చారో వాళ్ళు ఆ రూపాన్నే పొందారు. ఎట్లా అంటే మనుష్య ప్రాణి అయితే ప్రారబ్ధం తీరాలి, తెలిసో తెలియకో అమాయకపు ప్రాణి ఏదైనా దరిదాపులలోకి వస్తే ఆయన పార్షద రూపాన్ని పొందుతుంది. అంటే సారూప్య స్థితి అంటారు, విష్ణు స్వరూపాన్ని పొందుతుంది. ఈ విద్యాపతి నీలమాధవుడికి నమస్కారం చేస్తూ మామగారితో కలిసి నిలబడి ఉండగా ఒక పక్షి ఒకటి గుహలోకి వచ్చింది. వచ్చి అక్కడ ఉన్న కోనేటిలో దాహంతో నీళ్లు తాగి అందులో రెక్కలు తడిపి టపటప కొట్టుకుంది. దానికి అక్కడ నీలమాధవుడు ఉన్నాడు, భగవానుడు అని తెలుసుకునే అవకాశం లేదు, అంత బుద్ధి జ్ఞానం ఉండదు కదా. కానీ అది భగవత్ సన్నిధానానికి వచ్చింది. వచ్చిన కారణం చేత అది చతుర్భుజాలతోటి శంఖచక్ర కథా పద్మాలతోటి విష్ణు స్వరూపాన్ని పొంది వైకుంఠానికి వెళ్ళిపోయింది. ఆయన ఆశ్చర్యపోయాడు. కనుక ఇది విగ్రహం కాదు, ఈయన సాక్షాత్తు కృష్ణ పరమాత్మయే. ఇందులో ఏ విధమైనటువంటి శంకకి ఆస్కారం లేదు. ఈయన నిజంగా భాగ్యవంతుడు. ద్వాపరయుగం పూర్తయిపోయిన తర్వాత కృష్ణావతార పరిసమాప్తి అయిపోయిందని అనుకుంటున్నాం, కానీ కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ రూపంతో ఈయనని అనుగ్రహిస్తున్నాడు, పూజలు అందుకుంటున్నాడు. ఇది మా రాజుగారికి చెప్పి దర్శనానికి తీసుకురావాలి. ఎందుకంటే మా రాజుగారు అంత ఆర్తితో ఉన్నాడు, భగవద్ దర్శనం చెయ్యాలి, భాగవత దర్శనం చెయ్యాలని. ఇప్పుడు మా రాజుగారి రెండు కోరికలు తీరుతాయి. ఈ విశ్వావసుని చూసి ఎంతో సంతోషించి సత్కరిస్తాడు. రెండు, భగవంతుని యొక్క దర్శనం చేసుకొని పరిపూర్ణమైన ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నేను వెళ్ళి మా రాజుగారిని తీసుకొస్తానని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏదో కొద్ది రోజులు ఉన్నాడు. ఈ ఆవాలు మొక్కలై మొలకలెత్తాయి. ఆవాల మొక్కలైనా గుర్తుపట్టచ్చుగా. అందుకని వెళ్ళి రాజుని పిలుచుకొచ్చాడు, కబురు చేశాడు. రాజుగారు వచ్చారు. ఈ ఆవాల మొక్కలు ఆధారం చేసుకుని పర్వత గుహలోకి వెడుతుంటే విశ్వావసు కూడా ఇంతమంది వచ్చేశారు, రాజు వచ్చేశాడు, రాజపరివారం వచ్చేశారు, వీళ్ళందరూ నీలమాధవ దర్శనానికి వెళ్ళిపోతున్నారని బెంగటిల్లిపోయాడు.
బెంగటిల్లిపోతున్నాడు. వీళ్ళందరూ పర్వత గుహలోకి వెళ్ళారు. స్వామి అంతర్ధానం అయిపోయాడు. అంతర్ధానం అయిపోగానే విశ్వావసు భోరును దుఃఖించాడు. విద్యాపతి కూడా ఇది భక్తితో సాధించవలసిన కార్యమే తప్ప యుక్తితో సాధించేది కాదు. భగవంతుణ్ణి యుక్తితో పట్టుకోగలవా? ఎవరి భక్తి వారిది. అది ఆ భక్తి ఉన్నవారు 1,000,000 మంది అయినా ఈశ్వరుడు 1,000,000 మందిని అనుగ్రహిస్తాడు తప్ప ఒకరికి చేయించేది కాదు. ఒకనాడు విశ్వావసు నాకు చేయించాడంటే విశ్వావసు యొక్క అమాయకత్వానికి ఆయన భక్తికి కట్టుబడి నాకు దర్శనమిచ్చాడు. నేను అట్లా భక్తితో కన్నా రాజుగారి భక్తికి నేను ఉపకారం చేయాలి, మంత్రిగా ఇది నా కర్తవ్యం అన్న భావనతో నా మేధస్సును ఉపయోగించి ఆవాల గింజలవి వదిలిపెట్టి దారి కనుక్కుని, నిజానికి మరి చెప్పలేదుగా విశ్వావసుకి, నేను దారి కనిపెట్టే ఏర్పాటు చేస్తున్నానని చెప్పకుండా చేశాడు. ఇవి నా బుద్ధితో చేసినంత మాత్రాన భగవంతుడు దొరుకుతాడా? అది సాధ్యమా? అలా పట్టుకోగలమా ఈశ్వరుణ్ణి? తెలివికి తెలివి ఆయన. సుమేధా మేధజోధన్య సత్యమేధా ధరాధర. తెలివి అన్న మాట ఎక్కడుందో దానికి ఉనికి ఆయన. అటువంటి భగవంతుణ్ణి నేను పట్టుకోగలనా నా యుక్తి చేత? పట్టుకోలేకపోయాను. అందుకే రాజుగారికి దర్శనం ఇప్పించలేకపోయానని చాలా బాధపడ్డాడు. రాజుగారు కూడా చాలా బాధపడ్డారు. అయ్యయ్యో, నా వల్ల ఆ సేవింపబడుతున్న నీలమాధవుడు కూడా అదృశ్యం అయిపోయాడు. నేను ఒక భాగవతుడిని సత్కరించి ఉపకారం చేయకపోగా ఒక భాగవతుడు బాధపడ్డానికి కారణం అయ్యాను. ఇప్పుడు రాజుగారికి పరితాపం ఎక్కువైపోయింది. ఒకటి, భగవద్ దర్శనం చేయలేదు జీవితంలో. 2, ఒక అమాయకుడు అంత భక్తితో ఆరాధన చేస్తున్న భగవంతుణ్ణి దర్శనం చెయ్యడానికి ప్రయత్నించి అందులో మానవ సహజమైన మేధస్సు ఉన్నది కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించలేక ఆయన అంతర్ధానం అయిపోవడానికి కారణమైంది. ఆ మంత్రిని పంపింది నేనే కాబట్టి నాకు కూడా ఇందులో పాత్ర ఉందని ఆయన చాలా పశ్చాత్తాపం చెందాడు. చెంది ఆక్రోశించాడు భగవంతుడి కోసం. నా వల్ల ఇంత అపరాధం జరిగింది, నాకు దర్శనమివ్వవా? ఆ విశ్వావసును అనుగ్రహించవా? నువ్వు మళ్ళీ రావా? మాకు కనపడవా అని భగవానుడు స్వప్నమునందు సాక్షాత్కరించాడు. సాక్షాత్కరించి నువ్వు ఒక యజ్ఞం చెయ్యి, అశ్వమేధయాగం చెయ్యి, చేసిన తరువాత నీకు నేను లభిస్తాను. ఎట్లా లభిస్తాను అంటే, మళ్ళీ విశ్వావసుకి ఏ నీలమాధవుడిగా దర్శనమిచ్చానో అట్లా కాదు, నేను ఎట్లా నీకు కనపడాలనుకుంటున్నానన్నది నా ఇష్టం. ఈసారి నేను దారుమూర్తిగా వస్తాను. దారు అంటే కొయ్య కలప. ఆ కొయ్య రూపంలో వచ్చి కొయ్యలోంచి ఆవిర్భవిస్తాను. ఆ కొయ్య నువ్వు కనిపెట్టేది కాదు, నేను రావాలి. ఆ కొయ్య రూపంలో నేను వస్తే నువ్వు నన్ను తయారు చేయాలి. తయారు చెయ్యడం కూడా నీకు సాధ్యం కాదు, అది కూడా భగవత్ ప్రేరణ కావాలి. నేను ఏ రూపంతో రావాలన్నది నా బుద్ధి అందుకోగలిగిన వాడికే తెలుస్తుంది. అందుకని నేను ఎవరి యందు ప్రవేశించి బుద్ధి ప్రచోదనం చేస్తానో ఆయన వచ్చి ఆ కలపలోంచి నా మూర్తి చెక్కుతాడు. ఆ కలప కూడా చాలా దివ్యమైనటువంటి దారువు. ఆ దొంగ సముద్రంలో కొట్టుకొస్తుంది. నువ్వు సముద్ర తీరంలో సైనికుల్ని పెట్టి ఉంచు. ఆ దొంగ ఒక రోజున తేలి వస్తుంది, దాన్ని తీసుకురా, దానికి పూజలు ఆచరించు. ఒక వ్యక్తి వచ్చి చెక్కుతాడు, అందులో ఉంచి ఏ రూపం వస్తుందో ఆ రూపంతో నిన్ను కాదు, ఈసారి జగత్తునంతటినీ అనుగ్రహిస్తాను, అందరికీ దర్శనమిస్తాను, అందరూ నన్ను చూడవచ్చు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు. ఇప్పుడు విశ్వావసు నన్ను చూశాడని నీకు చూడాలనిపించింది. మీ ఇద్దరి మధ్యలో సద్బుద్ధితోటే తన కర్తవ్యతానిష్టతో విద్యాపతి అంత త్యాగం చేసి అంత కష్టపడ్డాడు. ఇన్ని ఇబ్బందులు లేకుండా నన్ను చూడాలని ఎవరు అనుకుంటారో అసలు ఆ బుద్ధి పుట్టడం చాలా కష్టం. ఒకసారి జగన్నాథస్వామి నా కన్నుల ముందు కనపడుగాక అన్న బుద్ధి పుట్టడం అంత గొప్పదవుతుంది. అందుకు శంకరాచార్యుల వారు 8 శ్లోకాలు ఏమని పూర్తి చేశారంటే, జగన్నాథస్వామి నయనపదగామి భవతుమే అని పూర్తి చేశారు. 8 శ్లోకాలకి 4వ పాదం అదే.
జగన్నాథస్వామి నువ్వు నా కన్నుల ముందు కనపడుగాక అంటే దాని అర్థం ఏమిటంటే నేను పురి క్షేత్రమునకు వెళ్ళి జగన్నాథ దర్శనము చేసేదనుగాక. ఆ తర్వాత ఇక ఆయన రూపం నా మనసుని పట్టుకోవాలి. పట్టుకుని నాకు ఎప్పుడూ ఆయన దర్శనం అవుతూ ఉండాలి. ఇక్కడ అంటుకున్నదేదో అది కంటిలో కనపడుతూనే ఉంటుంది. అంటే అక్కడ ఒక్కసారి చూసి అంటుకుని ఇక నాకు ఎప్పుడూ అలా మిగిలిపోవాలి. ఆ మిగిలిపోయినదేదో అది నా ఆఖరి ఊపిరిలో కూడా నాకు దర్శనం అవ్వాలి. ఆ దర్శనమే నన్ను కడతీర్చి ఆయన యందు కలిపేయాలి. కాబట్టి జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే అన్నారు. కాబట్టి ఆ దుంగలోంచి ఆవిర్భవించాలి. ఎదురు చూస్తున్నాడు ఇంద్రద్యుమ్నుడు. ఒక రోజున ఆ కలప దొంగ కొట్టుకొచ్చింది సముద్రంలో. దాన్ని రప్పించాడు, పూజలు చేయించాడు, ఒక మందిరంలో ఉంచాడు. ఇప్పుడు దాంట్లో ఉంచి మూర్తి రావాలి. అది చెక్కగలిగిన వాడెవరు? అది భగవంతుడు పంపించినటువంటి దివ్యమైన కలప. దాన్ని ఎవరంత తేలికగా రంపం పెట్టి కోస్తారు? ఎవరు దాన్ని ముక్కల కింద అవసరమైతే చెక్కుతారు? ఎవరు ఏ మూర్తి అందులోంచి సృజించాలి? ఆలోచిస్తూ ఉండగా విశ్వకర్మ. ఎవరు విశ్వకర్మ? విష్ణువు యొక్క రూపమే విశ్వకర్మ. మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరోధ్రువ. విశ్వమునంతటిని నిర్మించిన వాడు ఎవరు? విష్ణువే. విశ్వకర్మయే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి మహారాజా ఆ దొంగని నాకు అప్పచెప్పండి, ఒక మందిరాన్ని ఏర్పాటు చేయండి, కానీ ఆ మందిరం తలుపులు వేసేయాలి. నేను దారుని చెక్కి మూర్తిని తయారు చేసిన తరువాత మీకు చెప్తాను, తలుపులు తీసి మూర్తి సిద్ధమైందని చెప్తాను. అప్పుడు మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేయండి. అప్పటి వరకు మాత్రం తలుపులు తీయకూడదు, తలుపులు కొట్టకూడదు, ఇది నియమం అని చెప్పాడు. సరేనన్నాడు ప్రభువు. భగవంతుడే కలలో ఆదేశించాడు కదా, అట్లాగే వచ్చారు ఎవరో వృద్ధ బ్రాహ్మణుడని. ఆయన లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుంటానన్నాడు. ఈ ఇంద్రద్యుమ్నుని యొక్క భార్య ఉంది గుండీచాదేవి అని, ఆవిడ బెంగ పెట్టుకుంది. ఆయన చూస్తే వృద్ధ బ్రాహ్మణుడు, ఆయన చూస్తే నాకు ఏమీ వద్దు, ఓ పండొద్దు, కాయొద్దు, అన్నం వద్దు, ఏమీ వద్దు, నేను భగవన్మూర్తిని తయారు చేస్తాను, మీరు బెంగ పెట్టుకోవద్దు నా క్షేమం గురించి, తలుపులు వేసేసి ఉంచండి. పూర్తిగా చెక్కడం అయిపోయిన తర్వాత నేనే తలుపులు తీస్తానంటున్నాడు. కానీ ఆయనకి ఏమైనా అయితే ఒక బ్రాహ్మణ హత్యా దోషం మనకు వస్తుంది. అందుకని ఆయన ఎప్పటికి బయటకు వస్తాడో అప్పటి వరకు ఉంటాడని ఏమి నమ్మకం అని ఆవిడ బెంగ పెట్టుకుంది. ఆవిడ ప్రేమ ఆవిడిది. ఆయన క్షేమం గురించి ఆలోచించడం ఎంత ప్రేమ ఉంటే జరుగుతుంది. ఆయనే ఉంటాడు లేదు, చెక్కుతాడు లేదు అనడం వేరు. ఆయన ఎలా ఉంటాడో ఏమిటో అని అంత పరితాపం చెందాలంటే ఎంత మాతృహృదయం ఉంటే జరుగుతుంది. అది భగవంతుని యొక్క రూపం బయటికి వస్తోందని కాదు, భగవంతుని రూపం బయటికి తెచ్చేవాడు ఏమైపోతాడో అని ఆవిడ బెంగెట్టుకుంది. అందుకు నీ తల్లి స్థానం ఇచ్చేశాడు భగవంతుడు. అందుకు గుండీచా మందిరానికి ఎడతాడు రథయాత్రలో. ఆవిడ అంత బెంగ పెట్టుకుంది. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 10 రోజులు అయిపోయింది. ఏమీ బ్రాహ్మణుడి అలికిడి లేదు, జాడ లేదు, తలుపులు కొట్టడం లేదు, తీయడం లేదు, అయిందన్నమాట లేదు. ఆవిడకి అనుమానం వచ్చి తన దగ్గర ఉన్న అంతేవాసుల్ని పిలిచి మందిరం చుట్టూ తిరిగి జాగ్రత్తగా వినండి, ఎక్కడైనా చెక్కుతున్న చప్పుడు ఏమైనా వినపడుతోందా అంది. వాళ్ళు వెళ్ళి తిరిగి వచ్చి ఏ చప్పుడు లేదు, నిశ్శబ్దంగా ఉంది అన్నారు. ఆవిడికి చాలా భయం వేసి, లోపల ఉన్న బ్రాహ్మణుడు శరీరం వదిలిపెట్టేసి ఉంటుంటాడు. మనం భగవన్మూర్తి తయారవుతోందనేటటువంటి సంతోషంలో మనం ఉన్నాం. ఇప్పుడు లేనిపోని పాపం మనకి సంక్రమిస్తుందో ఏమిటోనని భర్త గారిని విపరీతంగా ఒత్తిడి చేసింది. మీరు ఇట్లా కూర్చుంటే కుదరదు, మీరు ఆ తలుపులు తీయించేసేయండి, ఒక్కసారి అసలు ఆ బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో చూడండి అంది. తలుపులు తీసి చూసేటప్పటికీ లోపల వృద్ధ బ్రాహ్మణుడు ఆయన అంతర్ధానం అయిపోయాడు. కానీ ఈ కలపతో చెక్కినటువంటి మూర్తులు ఉన్నాయి. అవి 4 మూర్తులు ఉన్నాయి. ఒకటి జగన్నాథుడు, నల్లటి రూపం. 2 బలభద్రుడు, తెల్లటి రూపం. ఎర్రటి రూపంతో సుదర్శనం, పసుపచ్చటి రంగుతోటి సుభద్ర.
సర్వసాధారణంగా అన్ని దేవాలయాలలోనూ భగవంతుడు తన శక్తి స్వరూపమైనటువంటి దేవేరితో కలిసి ఉంటాడు. లక్ష్మీనారాయణులుగా, పార్వతీ పరమేశ్వరులుగా, సీతారాములుగా అట్లా ఉంటారు, రుక్మిణీ కృష్ణులుగా. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే సోదరుడైనటువంటి బలరాముడితోటి చెల్లెలైనటువంటి సుభద్రతోటి ఉన్నాడు. దారుమూర్తులు, కొయ్యమూర్తులు చెక్కి సగం సగం చెక్కి ఉన్నాయి. కుండ్రంగా ముఖం, చేతులు ఇలా చాపి ఉన్నాయి, రెండు చేతులు. తల మెడ విడివిడిగా లేవు, ఈ హృదయ స్థానంలోకి చొచ్చుకొనిపోయి ఉంది. అటువంటి మూర్తులు మాత్రమే తయారయ్యాయి. ఇప్పుడు ఆ మూర్తుల్ని చూశాడు. చూసి మళ్ళీ బావురుమని ఇచ్చాడు రాజు. అయ్యయ్యయ్యయ్యో, భార్య మాట విన్నాను, తొందరపడ్డాను. అంత గొప్ప దారు పంపించాడు భగవంతుడు. అందులోంచి భగవంతుని యొక్క మూర్తి పూర్ణముగా తయారు కాకముందే నేను తొందరపడిపోయాను. తొందరపడిపోయిన కారణం చేత భగవన్మూర్తి పూర్ణముగా తయారు కాలేదు. ఇది నే చేసిన తప్పే అని ఆయన చాలా బాధపడిపోయి దుఃఖపడి అవిశ్రాంతంగా ఉన్నటువంటి స్థితిలో భగవానుడు మళ్ళీ దర్శనం ఇచ్చాడు. ఇచ్చి బెంగ పెట్టుకోకోయే, అదే జగన్నాథ స్వరూపం. ఎంతవరకు చెక్కబడిందో అంతవరకు చెక్కబడిన దానిని అట్లాగే యథాతథంగా ప్రతిష్ఠ చేసేసి, నేను ఉన్నాను, నేను జగన్నాథుడను, నేనే కృష్ణుణ్ణి నిన్ను ఇలా అనుగ్రహించాను. కృష్ణుడు నీలమాధవుడై నీలమాధవుడు జగన్నాథుడయ్యాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యములు కొన్ని ఎప్పటికీ కాలంలో కనపడతాయి.